హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి డోరీస్ అండి. బ్లౌజ్ వెనక డోరీస్ కట్టుకుంటాం కదా, డోరీస్ అది ఎలాగా రెడీ చేసుకోవాలో అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, అది కూడా గుత్తులు గుత్తులుగా మనం ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదండి. ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్స్ అండి ఇవి. ట్రెండింగ్లో ఉన్న గుత్తులు గుత్తులు డోరీస్ని నేను ఎలా రెడీ చేస్తాను అనేది ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే డోరీస్కి వచ్చేసి, డోరీస్ అంటే తెలుసు కదండి, థ్రెడ్కి వచ్చేసి నేను 1.5 ఇంచెస్ వెలుడుపుతో 18 ఇంచులు పొడవుతో నేనైతే క్లాత్ని అయితే కటింగ్ చేసుకున్నాను. అంటే 2 పీసెస్గా నేను కటింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను కటింగ్ చేసి ఒక పాదం వెలుడుపున స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చేసి ఇంకా దానిని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కటింగ్ అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, మరొకటి నేను రైట్ రాంగ్ అనేది చూసుకొని లోపటి సైడు బయట సైడ్ అనేది ఉంటుందండి, అవి అనేది చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మరొకటి నేను రెడీ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, అందరూ అయితే చూస్తున్నారు కానీ నా వీడియోస్కి లైక్ అయితే ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోస్కి లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, నా వీడియోస్కి లైక్స్ ఇవ్వడం వలన నలుగురికి షేర్ అవుతుంది. చూడండి, నేను లూప్ టర్నర్తో అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను లూప్ టర్నర్తో నేను బయటికి తీయడం అయితే జరిగింది. చూడండి, రెండింటిని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. 4 ఇంచ్ వెలుడుపుతో 4 ఇంచ్ పొడవుతో, అంటే ఎటు చూసినా 4 ఇంచ్ ఉండాలండి. 4 ఇంచ్ క్లాత్ని అయితే నేను స్క్వేర్లో కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవేంటంటే గుత్తులు గుత్తులుగా కుట్టుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పే కదా, దానికోసమని నేను ఇవైతే రెడీ అయితే సమోసా టైప్లో కటింగ్ చేసి సమోసా టైప్లో ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇలాగా అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను నేను. చూడండి, నాకు ఎన్ని కావాలో అన్నీ నేను రెడీ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న చిన్న పీసెస్ ఒకటి తీసుకొని కింద ఒకటి మన డోరీస్కి కుడతాం కదా, అదైతే నేను కటింగ్ అయితే చేస్తున్నాను 4 ఇంచులు వెడల్పుతో. చూడండి, ఇప్పుడు నేను థ్రెడ్కి యాడ్ అయితే చేస్తున్నాను. సమోసా టైప్లో ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు. ఫ్రెండ్స్, చూసి ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూడండి, మరొకటి కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేసాను, మొత్తం అంతా నీట్గా తీసేసుకున్నాను. చూడండి, రెండింటిని కూడా రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వీటికి ఈ థ్రెడ్కి ఇవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్, ఇలా ఒకదాని బట్టి ఒకటి, అంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న థ్రెడ్ని అటువైపు ఇటువైపు అటొకటి ఇటొకటి అలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇది మిషన్ వర్క్ అయితే కాదండి, హ్యాండ్ మేకింగేనండి, అంటే చేతులతో కుట్టుకోవడమేను. ఓన్లీ మిషన్ వర్క్ అంటే మనం ఇలా మొగ్గలు అయితే రెడీ అయితే చేసి పెట్టుకోవాలి, అంతే. ఫ్రెండ్స్, డ్రెస్సుల మీదకి కానీ బ్లౌజుల మీదకి కానీ లంగా జాకెట్లకు కానీ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న కొత్త లుక్ అండి ఇది. చాలా బాగున్నాయి, ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై అయితే చేయండి, మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 4 కుట్టినందుకే చాలా అంటే చాలా గుత్తులుగా కనపడుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఇంకా నేను కుట్టాల్సినవి ఉన్నాయి, కుట్టేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ. ఇలా కుట్టేసుకొని
నేనైతే 1 ఫోల్డింగ్తో థ్రెడ్ అయితే తీసుకున్నాను. అంటే 2 పోగులు థ్రెడ్ని నేను సూదిలోకి ఎక్కించుకున్నాను. ఆ విధంగా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అయితే నేను వేసి కుడుతున్నాను. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎంత మిషన్ వర్క్ రాని వాళ్ళకు కూడా ఇవి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగున్నాయి కదా, నీట్గా బోటిక్ స్టైల్లో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా 2 కుట్టేసి మరొకటి కూడా కుట్టిద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ముందుగా పేపర్ కటింగ్తోనే నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 1కి 2 సార్లు ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే బ్లౌజ్ మీద అయితే ప్రయోగాలు అయితే చేయొద్దు ఫ్రెండ్స్. బ్లౌజులు కదా మనీ పెట్టి కొనేసుకుంటాము, అవి ఖరాబ్ అయితే మనకి ఆ బ్లౌజులు మళ్ళీ దొరుకుతాయో దొరకవో తెలియదు. మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బ్లౌజుల మీద ప్రయోగాలు అయితే చేయకండి. ఫస్ట్ పేపర్ కటింగ్తోనే చేసుకోండి ఫ్రెండ్స్. పేపర్ కటింగ్తో చేసిన తర్వాతనే 1కి 2 సార్లు లేదా 10 సార్లు అయినా కటింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మనకు కటింగ్ వచ్చింది అని అనుకున్నప్పుడే స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ అన్నీ అయిపోయినాయి కదా, ఒకటైతే కుట్టేశాను. చాలా అంటే చాలా సూపర్ వచ్చిందండి. చూడండి, ఇది బ్లౌజ్కి అటాచ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను బ్లౌజ్కి ఈ హ్యాంగింగ్స్ కుట్టినాక నేనైతే మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు 100% నచ్చితేనే మీకు నాకు అనేది లైక్ అనేది ఇవ్వండి. లైక్స్ ఎన్ని వస్తాయనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్నే తీసుకుంటాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే చాలామంది అయితే చూస్తున్నారు. చాలా అంటే చాలా ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం అది అయితే ఫస్ట్ది అయితే కుట్టేసుకున్నాం కదా హ్యాంగింగ్, అలాగే రెండోది కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సగం అయితే అయిపోయిందండి. చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అనేది. ఏం లేదండి, థ్రెడ్స్కి మనం సారీలో బ్లౌజ్లో ఉన్న క్లాత్ని తీసుకోవాలి, డోరీస్కి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇవనేది ఫస్ట్ ముందుగా మనం ఖాళీ టైంలో ఇవనేది స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి కుట్టిన తర్వాత. ఫ్రెండ్స్, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఒక విషయం చెప్తానండి. ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఏది కూడా రాదండి. స్టార్టింగ్ వచ్చేసి మనకి హెమ్మింగ్ కాడ నుంచే మనకి మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హెమ్మింగ్ నేర్చుకోండి, తర్వాత కటింగ్ అయితే నేర్చుకోండి. అన్నీ నేర్చుకున్న తర్వాతనే మిషన్ అనేది తెచ్చుకోండి. ఫ్రెండ్స్, చూడండి, నేను ఇప్పుడైతే కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గుత్తులుగా. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఇవి హ్యాంగింగ్స్ అండి. మీకు నచ్చితే కనుక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఇస్తారో అది మీ ఇష్టం. ధన్యవాదాలు.